ఇంటర్‌తో పాటు డిఫెన్స్ కొరకు రామయ్య డిఫెన్స్ అకాడమీ నందు అడ్మిషన్స్ జరుగుతున్నవి. రామయ్య డిఫెన్స్ అకాడమీకి ఎన్ని బ్రాంచులు ఉన్నాయని చెప్పేసి అందరూ అడగడం జరుగుతుంది. అలాగే ఆ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. వాటికి సంబంధించి ఈ వీడియోలో నేను ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. రామయ్య డిఫెన్స్ అకాడమీకి సంబంధించి బ్రాంచెస్ వచ్చేసి ఎక్కడా లేవండి. కేవలం ఒకే ఒక బ్రాంచ్ ఉంది. అది కూడా నల్గొండకు సంబంధించి నల్గొండ హైదరాబాద్ రోడ్డుకు సంబంధించి అన్నేపర్తి స్టేజ్ దగ్గర మాత్రమే ఉంది. ఇది మినిమం 16 ఎకరాస్ లో ఉన్న క్యాంపస్ అన్నమాట. రామయ్య డిఫెన్స్ అకాడమీకి మరెక్కడా కూడా బ్రాంచెస్ లేవు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇంటర్ అర్హతతో ఏ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి అడగటం జరుగుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇంటర్ అర్హతతో 2 రకాల నాన్ ఆఫీసర్స్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు క్లియర్ గా చెప్పుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ ఎక్స్ టెక్నికల్ కు సంబంధించి, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ వై నాన్ టెక్నికల్ కు సంబంధించి ఇంటర్ అర్హతతో నాన్ ఆఫీసర్స్ సంబంధించి జాబ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎక్స్ లో గనక క్వాలిఫై అవ్వాలి అంటే ఇంటర్ ఎంపీసీ చేసి ఉండాలి. అలాగే మినిమం 50% మ్యాథ్స్, ఫిజిక్స్, అలాగే ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ గా మార్క్స్ వచ్చి ఉండాలి. ఓవరాల్ గా కూడా ఇంటర్ మొత్తం మీద 50% అండ్ అబోవ్ స్కోర్ సాధించి ఉండాలి. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ వై కి సంబంధించి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ లో మనం పాస్ అయినా సరిపోతుంది. అలాగే ఇంటర్మీడియట్ లో మినిమం టోటల్ పర్సంటేజ్ వచ్చేసి 50% అండ్ అబోవ్ ఉండాలి. ఇంగ్లీష్ లో మాత్రం 50% అండ్ అబోవ్ మార్క్స్ సాధించి ఉండాలి. వీళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ ఎక్స్, గ్రూప్ వైకి సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అలాగే ఎయిర్ ఫోర్స్ లో ఉన్న జాబ్స్ కు సంబంధించి జాబ్ యొక్క ప్రాసెస్ ఏంటి అనేది కొంచెం లెంతీ ప్రాసెస్, అంటే లెంతీ వీడియో అవుతుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ నేవీలో ఇంటర్ అర్హతతో ఏ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి అడగటం జరుగుతుంది. ఇండియన్ నేవీలో ఇంటర్ అర్హతతో నాన్ ఆఫీసర్స్ సంబంధించి SSR సీనియర్ సెకండరీ రిక్రూట్ కు సంబంధించిన జాబ్ అనేది ఉంటుంది. ఇది ఎంపీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి పర్సంటేజ్ చూసుకున్నట్లయితే మినిమం ఇంటర్మీడియట్ లో వచ్చేసి 50% అండ్ అబోవ్ మార్క్స్ సాధించి ఉండాలి. అలాగే మ్యాథ్స్ లో కానీ, ఫిజిక్స్ లో కానీ, ఇంగ్లీష్ లో కానీ 50 మార్క్స్ అండ్ అబోవ్ సబ్జెక్ట్ వైజ్ గా కూడా మార్క్స్ ఇచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అర్హతతో డిఫెన్స్ లో జాబ్ సాధించడం కోసం అమ్మాయిలు కూడా జాయిన్ అవ్వచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సంబంధించి నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ దేశం మొత్తం మీద 2022 నుంచి మాత్రమే అమ్మాయిలు డిఫెన్స్ వైపు రావచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రామయ్య డిఫెన్స్ అకాడమీ వాళ్ళు 2022 నుంచి గర్ల్స్ కి ఇంటర్ తో పాటు డిఫెన్స్ కోసం, అలాగే డిగ్రీతో పాటు డిఫెన్స్ కోసం అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే జాబ్స్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే మీరు 2022 నుంచి ప్రతి సంవత్సరం మొదటి 6 నెలలకు గాను, అలాగే సెకండ్ 6 మంత్స్ సంబంధించి కానీ జాబ్ సాధించిన ఏకైక డిఫెన్స్ అకాడమీ రామయ్య డిఫెన్స్ అకాడమీ. ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ అమ్మాయిలకు సంబంధించి జాబ్స్ వచ్చిన ఏకైక డిఫెన్స్ అకాడమీ రామయ్య డిఫెన్స్ అకాడమీ. కాబట్టి సో ఏ ఏజ్ లో జాయిన్ అవ్వచ్చు అమ్మాయిలను చూసుకున్నట్లయితే 16.5 సంవత్సరం నుంచి 20 సంవత్సరాలు దాటి 21లో అడుగు పెట్టే లోపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కానీ, ఇండియన్ నేవీలో కానీ, ఇండియన్ ఆర్మీలో కానీ గర్ల్స్ జాబ్ సాధించడానికి అర్హత ఉంది. నెక్స్ట్ డిఫెన్స్ అకాడమీలో చేరితే 100% జాబ్ గ్యారంటీగా వస్తుందా అని చెప్పేసి పేరెంట్స్ అడగడం జరుగుతుంది. సో డిఫెన్స్ అకాడమీలో చేరితే 100% జాబ్ గ్యారంటీగా వస్తుందా అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ కి జాబ్ రావడానికి అవకాశం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి ఎలా చెప్పగలము అంటే, స్టూడెంట్ ని తీసుకొని అడ్మిషన్ తీసుకునే ముందు స్టూడెంట్స్ ని తీసుకొని కనుక రాగలిగితే ఆయనకు మనం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్ చెకప్ కండక్ట్ చేస్తాం. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఆయన ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని, అంటే 1 year కోర్సా, 2 years కోర్సా, 3 years కోర్స్ అని చెప్పేసి డ్యూరేషన్ ఉంటుంది కదా, ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్లే లోపు జాబ్ తో వెళ్ళడానికి ఎంత వరకు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి స్టూడెంట్ ని బేస్ చేసుకొని మాత్రమే చెప్పగలము. సపోజ్ బాగా చదివే విద్యార్థి ఉన్నాడు, అతనికి చదువు విషయంలో బాగున్నాడు కానీ మెడికల్ విషయంలో ఎలా ఉన్నాడు అనేది మనం చెప్పలేం. కాబట్టి అడ్మిషన్ ఇచ్చేటప్పుడు మీరు పర్టికులర్ గా ఈ విషయం కనుక మీ బాబు గురించి లేదా మీ పాప గురించి కనుక మీరు అడగగలిగితే నేను క్లియర్ గా సమాధానం చెప్పగలను. సో కానీ జాబ్ రావడానికి ఎంత శాతం ఉంది అనేది పర్టికులర్ గా చూస్తే, అన్ని విధాలుగా చెక్ చేయించుకొని అడ్మిషన్ తీసుకున్న విద్యార్థి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 100కి 90% జాబ్తో ఇంటికి వెళ్ళడానికి అర్హత ఉంది అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను. దానికి కారణం ఏంటి అంటే, ప్రీవియస్ గా జరిగిన ఎగ్జామ్ షెడ్యూల్స్ లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాబ్ సాధించిన విధానాన్ని, అలాగే పర్సంటేజ్ ని పరిశీలించి నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి 100కి 90% జాబ్తో ఇంటికి వెళ్ళడానికి అర్హత ఉంది అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పగలను. సో డిఫెన్స్ లో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా రామయ్య డిఫెన్స్ అకాడమీ వెల్కమ్ తెలియజేస్తుంది. జై హింద్, జై భారత్.